టాప్ హీరోయిన్ స్టేటస్ కు ఎదిగిన కాజల్ అగర్వాల్ పరిస్థితిపై ప్రస్తుతం పడుతున్న సెటైర్లు చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. స్టార్ హీరోయిన్ గా దశాబ్ద కాలం పాటు టాలీవుడ్, కోలీవుడ్ టాప్ హీరోలు అందరితోనూ నటించి మెప్పించిన కాజల్ లేటెస్ట్ గా అంగీకరించిన ఒక సినిమా ఆఫర్ చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బ్రహ్మోత్సవం సినిమా తర్వాత కాజల్ పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్న పరిస్థితుల్లో జనతా గ్యారేజ్ మూవీలో ఐటమ్ సాంగ్ లో నటించి మెరుపులు మెరిపించి గ్లామర్ చూపించిన నేపథ్యం తెలిసిందే. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150లో చిరు పక్కన నటించి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి తన వంతు పాత్ర సమర్థవంతంగానే నిర్వహించింది కాజల్. అయితే ఇలా 2 బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించే అవకాశం కాజల్ కు వచ్చినా ఆమె వంక ప్రస్తుతం టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఎవరూ చూడటం లేదు. ఈ సినిమాల తర్వాత ఎన్నో అవకాశాలు తన తలుపు తడతాయని కాజల్ భావించినా ప్రస్తుతం యంగ్ హీరోలు ఎవరు ఇప్పుడు కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవడానికి ఇష్టపడటం లేదని టాలీవుడ్ టాక్. ఇలాంటి పరిస్థితుల్లో హర్రర్ సినిమాలతో హైలైట్ అయిన రాఘవ లారెన్స్ పక్కన హీరోయిన్ గా కాజల్ ఒక లేటెస్ట్ మూవీలో హీరోయిన్ గా ఎంపిక కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న బాహుబలి చిత్ర కథా రచయిత విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించాడని వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి అసిస్టెంట్లలో ఒకరు ఈ చిత్రానికి దర్శకత్వం చేయవచ్చని టాక్. దీనితో కాజల్ రేంజ్ ఏకంగా రాఘవ లారెన్స్ పక్కన నటించే స్థాయికి దిగిపోయిందా అంటూ కొంతమంది ఈమెపై సెటైర్లు వేస్తున్నారు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.